హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి 2 డేస్లో అయితే మనకి ఇంకా లిస్ట్ అనేది వస్తుంది కదా. సో మరి ఈ లిస్ట్ వచ్చేలోపు మీరు మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. సో మరి మనకి వెబ్సైట్లో కూడా అప్డేట్ అయింది కదా, ఈ నెల 23వ తేదీన రిజల్ట్స్ రిలీజ్ చేస్తారని. అది కూడా సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తారని న్యూస్ ఆర్టికల్లో కూడా ఇచ్చారు. సో మరి అలాగే దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, వాళ్ళు ఏమేమి తీసుకుంటారంటే, నేను ఇక్కడ చూపించాను కదా వీడియోలో, ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారండి. కౌన్సిలింగ్ టైంలో ఈ డాక్యుమెంట్స్ అన్నీ, ఒరిజినల్స్ అన్నీ వాళ్ళు తీసుకుంటారు. ఒకవేళ మీ దగ్గర స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్లో మీకు సీట్ వస్తే స్పెషల్ కేటగిరీ కూడా తీసుకుంటారు. నేను ఇక్కడ వీడియోలో చూపించిన వాళ్ళకి స్పెషల్ కేటగిరీ లేదు కాబట్టి అది ఇంటూ కొట్టేశారనమాట. సో మరి ఇక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలో కాల్ లెటర్లో కూడా ఇస్తారు. సో మరి అవేమిటో నేను మీకు వీడియోలో కూడా చూపిస్తున్నాను. సో మరి ఇక్కడ మనకి ఏమిటేంటి ఉండాలంటే 10th క్లాస్ యొక్క మార్క్స్ మెమో ఉండాలండి. సో ఇవన్నీ కూడా ఒరిజినల్సే ఉండాలి. అలాగే స్టడీ సర్టిఫికేట్ 4th to 10th క్లాస్ వరకు ఉండాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి క్యాస్ట్ ఉండాలి. ఓసీ వాళ్ళకి అవసరం లేదు. మీకు ఒకవేళ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా మీరు లేటెస్ట్గా చేయించుకున్నది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంచుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ మిగతా వారికి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. క్యాస్ట్ వైజ్గా సీట్స్ వస్తాయి కాబట్టి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అది కూడా 2.5 lakhs లోపు ఇన్కమ్ ఉన్న వాళ్ళకే ఇన్కమ్ సర్టిఫికేట్, మిగతా వాళ్ళకి అవసరం లేదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ పేరెంట్స్ ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు. మిగతా వాళ్ళందరూ చేయించుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుంది, మీకు ఫ్రీగా సీట్ వచ్చే అవకాశం అన్నమాట. సీట్ అనేది ఫ్రీ వస్తుంది, కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళందరూ ఫీజు పే చేసుకోవాలి. అది కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ లేటెస్ట్గా 2025లో చేయించుకున్నదై ఉండాలన్నమాట, సచివాలయంలో కానీ మీ సేవలో కానీ. అలాగే మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా లేటెస్ట్గా చేయించిందే ఉండాలండి. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజు ఫొటోస్ మనకి 4, 5 అలా ఉండాల్సి ఉంటుంది స్టూడెంట్స్వి. అలాగే ఫాదరు అండ్ మదర్ కూడా ఒక 2 అలా తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ రేషన్ కార్డు కూడా తీసుకొని వెళ్ళండి. ఇది కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ కోసమే, సీట్ కోసమని కాదు. రేషన్ కార్డు కూడా తీసుకువెళ్ళాలి. ఆధార్ కార్డు స్టూడెంట్ది, అలాగే ఫాదర్ అండ్ మదర్ ఆధార్ కార్డు కూడా తీసుకొని వెళ్ళాలి. అలాగే మీకు ఏమైనా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉన్నాయనుకోండి, ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కానీ, లేదంటే బీఎస్జీ కానీ, క్యాప్ కేటగిరీకి సంబంధించి కానీ, పీహెచ్ కానీ, ఇలా ఎవరికైనా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా తీసుకొని వెళ్ళండి. సో మరి అవన్నీ కూడా ఒరిజినల్స్ తీసుకువెళ్ళాలి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఒరిజినల్స్ అండ్ 5 sets జెరాక్స్ కూడా తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ టీసీ కూడా తీసుకొని వెళ్ళాలి, స్కూల్లో తీసుకున్నది. ఎవరికైతే 4th నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ లేవో వాళ్ళందరూ కూడా లాక్లో అయ్యి ఉంటే మాత్రం రెసిడెన్షియల్ సర్టిఫికేట్ చేయించుకోండి. 4th నుంచి 10th వరకు ఉంటే అవసరం లేదు. ఒకవేళ 1 yearది లేకపోయినా పెద్దగా ప్రాబ్లం ఉండదు, కానీ ఒక 2-3 yearsవి స్టడీ సర్టిఫికేట్స్ లేకపోతే మాత్రం మీరు లాక్లో అని ప్రూవ్ చేసుకోవడం కోసం మీరు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ చేయించుకోండి. మిగతా వారు అవసరం లేదు, స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నవాళ్ళు. అలాగే ఈ డాక్యుమెంట్స్తో పాటు మీరు ఫీజు కూడా తీసుకువెళ్ళాలి. సో మనకి అది 4700 అలా ఉంటుంది. సో ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఒక 500 అలా తగ్గుతుందన్నమాట. సో మరి అది అడ్మిషన్ ఫీజు వెంటనే అక్కడే పే చేయాలి. అలా అయితేనే సీట్ కన్ఫర్మ్ అయిపోతుందన్నమాట. సో వీటితో పాటు ఫీజు రీఎంబర్స్మెంట్ ఎవరికి రాదో వాళ్ళందరూ కూడా 45,000 ట్యూషన్ ఫీజు అనేది కూడా తీసుకొని రమ్మని వాళ్ళు చెప్తున్నారు. సో టైం అడిగితే తర్వాత మనకి టైం ఇవ్వచ్చు. ఒకవేళ మీరు వేరే కాలేజీలో జాయిన్ అయ్యి ఉంటే మీ దగ్గర 10th క్లాస్ టీసీ అది లేకపోతే, మేము ఇలా కాలేజీలో జాయిన్ అయ్యామని ప్రూఫ్ తీసుకువెళ్ళండి. అక్కడ జాయిన్ అయినట్టు మీకు ఒక రిసిప్ట్ ఏదైనా ఇస్తారు కదా, లేదంటే అక్కడి నుంచి ఒక లెటర్ అయినా తీసుకుని వెళ్ళండి. సో అలా అయితే మీకు టీసీ లేకపోయినా కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ కాలేజీలో మీరు పూర్తిగా క్లియర్ చేసుకొని కాలేజ్ నుంచి టీసీ తీసుకువెళ్ళి తర్వాత 1 weekలో అక్కడ సబ్మిట్ చేయొచ్చు అన్నమాట. సో ఇలా కొన్ని డాక్యుమెంట్స్ లేకపోయినా పర్వాలేదు, అంటే టీసీ అలాంటివి. నెక్స్ట్ మీరు కాలేజీలో జాయిన్ అయ్యే ముందు జెరాక్స్ కాపీస్ ఆల్రెడీ ఉంచుకొని ఉంటారు కదా, సో అవైనా మీరు తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ మీకు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే మీకు సీట్ అయితే ఆ రోజే కన్ఫర్మ్ అయిపోతుందండి.
అలాగే డాక్యుమెంట్స్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయంటున్నారు. డేట్ ఆఫ్ బర్త్ రాంగు, లేదంటే ఒక స్పెల్లింగ్ లెటర్ రాంగు ఇలా ఉంటున్నారు. చిన్న చిన్న మిస్టేక్స్కి పెద్దగా ప్రాబ్లం ఏమీ ఉండదు. సో మీరు దానికి భయపడాల్సిన అవసరం లేదు. అలాగే మనకి 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో మీరు అప్లై చేసేటప్పుడు ఆ విధంగా ఉంటే పెద్దగా ప్రాబ్లం ఏమీ ఉండదండి. ఆధార్లో క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్లో చిన్న చిన్న మిస్టేక్స్ వాళ్ళు అంతగా కన్సిడర్ చేయరు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.